ఎడారిలో సెలయేరులు. ఏప్రిల్ 30వ తేదీ. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అప్పుడు నిండైన పుష్టిగల 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. ఆదికాండము 41వ అధ్యాయము 4-7 వచనాలు. ఆ కళను ఉన్నదున్నట్టుగా చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది. మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు, మంచి అనుభవాలు, సాధించిన ఘన విజయాలు, చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు, వైఫల్యాలు, అప్రతిష్ట, దేవుని రాజ్యం పట్ల పనికిమాలినతనం మొదలైనవి మృంగివేసే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఘన విజయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుక్కి దిగజారిపోయిన సందర్భాలున్నాయి. ఆలోచిస్తే బాధేస్తుంది, కానీ ఇది నిజం. ఒక భక్తుడు చెప్పాడు, ఇలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం: ప్రతి దినం, ప్రతి గడియ దేవునితో ఒక వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం. నిన్నటి నా ఘనకార్యాలు, నా గతంలోని దీవెనకరం, ఫలభరితం, జయకరమైన అనుభవాలు ఈ రోజున నాకేమీ లాభం కలిగించవు, సరికదా? ఈనాటి పరాజయాలు వాటిని మృంగివేయవచ్చును కూడా. కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనులు చేయడానికి ప్రేరేపణగా ఉండాలి. క్రీస్తుకి అంటు కట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని, పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు.